హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అబిగెయిల్ 2024 మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్కి వచ్చింది భయ్య. మూవీ డ్యూరేషన్ అయితే 1 అవర్ 50 మినిట్స్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సబ్ టైటిల్స్తో కూడా చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక గ్రూప్ ఆఫ్ క్రిమినల్స్ అయితే ఒక అండర్ వరల్డ్ క్రిమినల్ బాస్ అయిన కూతుర్ని అయితే కిడ్నాప్ చేస్తారన్నమాట. కాకపోతే వాళ్ళకి అప్పుడు తెలియదు అది నార్మల్ అమ్మాయి కాదు అని చెప్పేసి. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చింది భయ్య. నాకైతే మంచిగా వర్కౌట్ అయింది. నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, అసలు ఏదో చూద్దాంలే వచ్చింది కదా అన్నట్టుగా అయితే చూసా. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ భయ్య. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ నాకు బాగా వర్కౌట్ అయింది. అంటే మీకు స్టార్టింగ్ చూస్తే సెటప్ అంతా కూడా స్లోగా ఉంటుంది, కానీ ఆ కిడ్నాప్ అయిన గర్ల్ కి అండ్ వ్యాంపైర్ థీమ్ కి లింక్ చేసి అదంతటిని కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. లిటరల్లీ బాగా వర్కౌట్ అవుతుంది భయ్య. ఆ కిడ్నాపింగ్ బ్యాక్ డ్రాప్ లో ఆ వ్యాంపైర్ ట్విస్ట్ తో అండ్ క్లవర్ గా బాగా ప్రెజెంట్ చేశారని చెప్తా. ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మెయిన్ గా ఆ అలీషా అనే అమ్మాయి ఇన్నోసెన్స్ ఒక పక్క, వైలెన్స్ ఒక పక్క, రెండు మిక్స్ చేసి సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ బ్యాలెన్స్డ్ హారర్ అండ్ హ్యూమర్ భయ్య. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఫుల్ హారర్ ఉంటుంది, అలాగే ఫుల్ గా హ్యూమర్ కూడా ఉంటుంది. బాగా నవ్వుకుంటారు కూడా. రెండింటిని బాగా బ్యాలెన్స్ చేసి చూపిస్తారు. హారర్ అంటే ఏదో జంప్ స్కేర్ టైప్ కాకుండా అవి ఉంటాయి, బట్ వాటికన్నా ఎక్కువగా కూడా స్లాషర్ హారర్ మూవీస్ ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ హారర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఓవర్ ది టాప్ అయితే వ్యాంపైర్ క్యార్నేజ్ అయితే ఉంటుంది. ఘోరంగా ప్రెజెంట్ చేస్తారు. కిల్లింగ్స్, వ్యాంపైర్ చేసే పనులు ఇవన్నీ కూడా బాగా హెవీ డోసేజ్ అయితే ఉంటుంది. త్రూ అవుట్ ద మూవీ అయితే ఎంజాయ్ చేస్తారు భయ్య. అందులో అయితే డౌట్ లేదు, టైం పాస్ అయిపోద్ది. వైలెన్స్ పరంగా అండ్ ఆ గోర్ పరంగా ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్ సీన్స్ అయితే ఉంటాయి. రక్తపాతం అయితే ఉంటుంది భయ్య. బాడీ హారర్ కూడా ఘోరంగా ఉంటుంది. చాలా ఫ్రీక్వెంట్ గా ఉంటుంది. ఇంటెన్స్ గా వస్తుంటాయి. మీకు ఫస్ట్ 30 మినిట్స్ ఓకే ఓకేష్గా వెళ్ళిపోతుంటుంది. ఆ తర్వాత స్టార్ట్ అవుద్ది. ఇంకా అసలు మూవీ చివరికి వెళ్ళే వరకు కూడా ఇంకా నాన్ స్టాప్. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబుల్ బీట్స్ భయ్య. అంటే ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా మీకు అర్థమైపోతూ ఉంటాయి అనమాట. ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. ఒక ఫార్మాలిటీకి వేలు అయితే వెళ్తుంది అనమాట. సూపర్ సర్ప్రైజెస్ కానీ ట్విస్ట్లు కానీ అంతకేం వర్కౌట్ అవ్వవు, బట్ థ్రిల్ అయితే వర్కౌట్ అవుద్ది. ఇంతే భయ్య. ఇంతకు మించి అయితే నాకేం నెగిటివ్ ఏం లేదు. స్టోరీ రొటీన్ గా ఉంది, అక్కడక్కడ ప్రిడిక్టబుల్ గా ఉంది. ఉన్నదంతా కూడా మూవీ ఓవరాల్ గా నాకైతే నచ్చింది. ఒకసారి ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే న్యూడిటీ అండ్ ఎక్స్ప్లిక్ట్ ఇంటిమేషన్ సీన్స్ అయితే ఏమీ లేవు. జస్ట్ వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్, చాలా ఎక్కువ వైలెన్స్ ఉంటుంది. కిల్లింగ్స్ పరంగా, బాడీ బ్లాస్ట్ల పరంగా, ఇలాగా ఆ వైలెన్స్ పరంగా పర్లేదు అనుకుంటే చూడండి, లేదంటే మాత్రం అవాయిడ్ చేసుకోండి. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై. అండ్ సుందరకాండ మూవీ రివ్యూ కూడా కాసేపులో వస్తుంది. నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి.